దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలంలో నీ దీనదాసులమైన మమ్మల్ని మరొకసారి మీ పరిశుద్ధ మందిరంలోని చేర్చినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. సకాలానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని నీ మందిరములో నీ కనుల ఎదుట మా ప్రవర్తన మాకు దీవెనకరంగా మీకు మహిమకరముగా ఉండలాగున ఆశీర్వదించండి, నడిపించండి. పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి. మీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు మీ వాక్యముతో మా హృదయాలు నింపండి. ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. తిరిగి నా తండ్రి మీ ఇంటి నుంచి మా గృహాలకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదం ఇచ్చి మీ వాక్యం మా హృదయంలో ఉంచిన ప్రభువా, మమ్మల్ని నడిపించి దీవించి సమస్త విషయాల్లో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో కీర్తన గ్రంథంలో నుంచి కోరహ్ కుమార్ రాసినటువంటి 42వ కీర్తనను ఆదిత్య వచ్చి ఉత్తర ప్రతిభాగంగా చదువుతాడు. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము. కోరహ్ కుమార్ రచించిన దైవ ధ్యానము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకునుచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడు కరుడును పిలుచున్నది. నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడునై సంచరించవలసి వచ్చేనేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషణ చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడి పరిశుద్ధ ఆత్మను మనకు దీవించును గాక. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా గాలింకి హెప్సిబా వచ్చి ఒక పాట పాడుతుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మరొక పాట పాడతారు. ఆ తర్వాత స్వర్ణలత వచ్చి సాక్ష్యం చెబుతుంది. అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాపినది, కమ్మ
ప్రభో ఓ యేసుక్రీస్తు నీ రాకయిలను తదాస్తు. మానవ జాతికి మనసున్న నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో ఓ యేసుక్రీస్తు నీ రాకయిలను తదాస్తు. మానవ జాతికి మనసున్న నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో ఓ యేసుక్రీస్తు నీ రాకయిలను తదాస్తు. అందుల పాలిట వెలుతురు నీవే, బాంధుల పాలిట గమ్యము నీవే, ఎందు వెదకిన రూపము నీదే, అందరి మదిలో దీపము నీవే ప్రభో ఓ యేసుక్రీస్తు నీ రామగానం శ్రీరస్తు. మానవ జాతికి మనసున్న నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో ఓ యేసుక్రీస్తు నీ రాకయిలను తదాస్తు. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నిండు వందనాలు. ఇది ఎప్పుడో చెప్పాల్సిన సాక్ష్యం, చిన్న సాక్ష్యం. బాబు, చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు. బాబు రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు 470 మార్కులకి దేవుడు 453 మార్కులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అదొక చిన్న సాక్ష్యం. నా పట్ల దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా నాన్న అమ్మమ్మ మాది రైతు కుటుంబం. నాన్న రైతు అయితే నాన్న చాలా కోపదారి, బాగా కోపం ఎక్కువ, కొంచెం డ్రింక్ చేసేవాడు. ఇంకా బాగా ఇంట్లో కొంచెం అమ్మని ఇబ్బంది పెడతా ఉండేవాడు. ఏదన్నా కూర బాగా పోయినా లేకపోతే
ఏదైనా కోపం వచ్చినా అమ్మని బాగా ఇబ్బంది పెట్టేవాడు. మేము పొద్దాక బాగా ఏడ్చేవాళ్ళం, భయపడిపోయేవాళ్ళం. నానంటే చాలా భయం. నాన్న వస్తున్నాడంటే ఎవరి కాళ్ళు సైలెంట్గా ఇంట్లో సైలెంట్గా ఉండాల్సిందే. అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. మేము చిన్నపిల్లలప్పుడు అమ్మ ప్రార్థన చేస్తా పాటలు మమ్మల్ని నలుగురిని దగ్గర పెట్టుకొని అందరినీ ఎవరు పాప ఒళ్ళో ఉంటే ఆ పాప జో కొడుతూ పాటలు పాడుతూ ఉండేది. అప్పుడు దేవుడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వీళ్ళ ఇంట్లో ప్రేయర్ జరుగుతుందని వచ్చేవాళ్ళు. అమ్మ పాటలు పాడుతుంటే, ఏందమ్మా మీ ఇంట్లో ప్రేయర్ అంటే, కాదమ్మా పిల్లలతో ఇట్లా జో కొడతా పాటలు పాడుతానని నేను చెప్పేది. అట్లా అమ్మ చక్కగా పాటలు పాడేది ఇంట్లో. అట్లా ప్రార్థన చేస్తూ ఉండేది. నా భర్తను మార్చయ్యా, నా బిడ్డలకి మంచి స్థితి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండేది. అసలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నాన్న మారల. కానీ మా అమ్మ నిరీక్షణతో ఓపికతో ఎన్నో కష్టాలు పడుతూ మమ్మల్ని అందరినీ చక్కగా, నాన్న కోపదారే అని చాలా తగ్గింపు జీవితంతో అమ్మ ఉండి మమ్మల్ని అందరినీ చక్కగా ఒక స్థితిలో అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి అందరు బాధ్యతలన్నీ నాన్న చక్కగా, అంటే బాధ్యతగా ఉండేవాడు కానీ అన్ని విషయాల్లో బాధ్యతగా ఉండేవాడు కానీ కొంచెం తాగేవాడు, కోపం ఎక్కువ. అట్లా మా పరిస్థితులన్నీ చక్కపరిచి దేవుడు చక్కగా మా కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించాడు. దేవునికి వందనాలు. అట్లా ఉంటున్నప్పుడు నాన్న ఈ మధ్య ఒక సంవత్సరంన్నర నుంచి ప్రేయర్కి వెళ్తున్నాడు. అంటే ఇదివరకు ఎప్పుడన్నా అంటే సంఘ పెద్ద నాన్న ఊర్లో పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే పండగలప్పుడు అట్లా ప్రేయర్కి వచ్చేవాడు. ఏదన్నా సందర్భాలప్పుడు వచ్చేవాడు, ఇంకొచ్చేవాడు కాదు. ఇప్పుడు డైలీ ప్రార్థనకి వెళ్తున్నాడు, చక్కగా దేవుడిని స్తుతిస్తున్నాడు. అందరినీ ప్రార్థనకి, అంటే కష్టాల్లో ఉన్నవాళ్ళని, ఇరుకులో ఉన్నవాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళని, అప్పుల్లో ఉన్నవాళ్ళని, వాళ్ళందరూ బాధపడుతుంటే ఎందుకు ప్రార్థనకి వెళ్తే అక్కడికి వెళ్తే దేవుడు సహాయం చేస్తాడు, మీరు కూడా రండి అని చెప్పి నాన్న చక్కగా వాళ్ళందరిని తీసుకెళ్తున్నాడని నేను విన్నా. నేను ఊరికి వెళ్ళి చానాళ్ళు అయింది. ఇంకా ప్రతి నెల వాళ్ళు ఒక ప్రేయర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ప్రేయర్ ఆయిల్ తెచ్చుకొని చక్కగా నాన్న తెల్లవారుజామున లేచి, ప్రభువా నాకు ఏ చిన్న బాధ వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, లేకపోతే బయటికి వెళ్తున్నప్పుడైనా ప్రేయర్ చేసుకొని ఆ ప్రేయర్ ఆయిల్ తాగి అమ్మ చేత ప్రేయర్ చేయించుకోనిదే బయటికి వెళ్ళాడు అసలు ఇప్పుడు. అట్లా దేవుడు పట్టుకున్నాడు. అసలు ఇంత భయంకరమైన నాన్న అంత కోపదారిని దేవుడు ఎలా మార్చాడు అని నాకు ఆశ్చర్యం, సంతోషం. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి వాళ్ళు 15 రోజులు అవుతుంది. వాళ్ళని చూసి నాకు ఎప్పుడు అంటే భయంతో చూసేదాన్ని. అంటే మా పాస్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులని ఎట్ట చూసారని చెప్తూ ఉంటారు కదా మన పాస్టర్ గారు. దాన్ని బట్టి ప్రేమతో చూడాలి అని నేర్చుకున్నా. మమ్మల్ని ప్రేమతో చూడాలి ప్రభువా, భయంతో కూడిన ప్రేమతో చూడాలి. భయభక్తులు ఉండాలి, ప్రేమ కూడా ఉండాలి. ప్రేమతో మా తల్లిదండ్రులని చక్కగా ప్రేమించి వాళ్ళకి కష్టం వచ్చినా మేము సంతోషంగా వాళ్ళని చూడాలి ప్రభువా. ఆ మనసుని పోయా, నా తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు, చిన్న మిస్టేక్ కూడా జరగకూడదయ్యా, సాతానికి తావకూడదయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. నాకు బాగలేకుండా వచ్చింది ఈ మధ్య. కొంచెం టెస్టులు చేయించుకున్నప్పుడు థైరాయిడ్ అని తెలిసింది. థైరాయిడ్ అని తెలిస్తే అమ్మా నాన్నకి చెప్పాం. అమ్మా నాన్న రావాలనుకున్నారు. ముందు రోజు వాళ్ళకి తెలిస్తే ప్రేయర్ ఆయిల్ తీసుకొని వచ్చారు. వచ్చి అమ్మ నువ్వు ప్రార్థన నమ్మకంగా దేవుణ్ణి విశ్వసిస్తావు కదా, అట్లే నమ్మకంగా విశ్వాసంతో నువ్వు ఆ ప్రేయర్ ఆయిల్
పరగడుపున అట్లా పడుకోబోయేటప్పుడు వేసుకొని పడుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, అసలు నీకు థైరాయిడే లేకుండా చేస్తాడు నాన్న అని చెప్పి మా నాన్న చెప్పాడు నాకు. అంటే అమ్మ చెప్తుంది, కానీ నాన్న విశ్వాసంగా ఇప్పుడు మారాడు కాబట్టి నాన్న ఆ మాట చెప్పాడు, అమ్మా నువ్వు దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా తగ్గిపోయిద్ది అన్న నిరీక్షణతో, అసలు లేకుండా చేస్తాడన్న నిరీక్షణతో వారం రోజులు వాడుకొని నువ్వు టెస్ట్ చేయించుకో అని అన్నాడు. ఇంక నేను వారం రోజులు అమ్మోళ్ళు వచ్చింది సోమవారం అయితే బుధవారం గురువారం నుంచి ఆ ప్రేయర్ ఆయిల్ వాడుకుంటూ షుగర్ కూడా ట్యాబ్లెట్ వేసుకోలేదు. వేసుకోకుండా మొన్న శుక్రవారం టెస్ట్ చేయించాం. టెస్ట్ చేయిస్తే అది థైరాయిడ్ అసలు లేదని వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా షుగర్ మాత్రం 120 బోర్డర్లో ఉంది అన్నట్టుగా చూపించింది. అంతకుముందు ఎక్కువే ఉంది, 150 పరగడుపునే 150 అట్లా ఉండేది, 160 అట్లా ఉండేది. అది 120 పరగడుపునే 120 అని వచ్చింది. దేవానికి స్తోత్రం అయ్యా. నాన్నన్నాడు, నువ్వు సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పు, చర్చిలో తగ్గిపోతే థైరాయిడ్ లేకుండా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పు అని అన్నారు. సరే అని చెప్పి అమ్మ నాన్న ఉన్నప్పుడే ఇట్లా పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాలి పాస్టర్ గారు అండి అంటే సరే చెప్పమ్మా అని అన్నారు. అట్లా దేవుడు సహాయం చేశాడు, నాకు థైరాయిడ్ లేకుండా సహాయం చేశాడు పూర్తిగా. అసలు ఏం లేదండి, ఆ సిమ్టమ్సే లేదు అని చెప్పారు. షుగర్ కూడా 120కి వచ్చింది. దేవునికి స్తోత్రం. మీరందరూ మా నాన్న గురించి ఇంకా ప్రార్థన చేస్తారని పాస్టర్ గారు పాషమ్మ గారికి కూడా మనం చేస్తున్నాను. కొన్ని కొంచెం ఇంకా మారాలి నాన్న, ఆ పూర్తిగా దేవుడు ఇంకా మారుస్తాడు. ఆయన్ని మంచి స్థితిలో మా తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉన్నారని నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది ఖచ్చితంగా దేవుడు అందరితో పంచుకోవాలి నా సంఘంలో అని చెప్పేసి పాస్టర్ గారిని అడిగినప్పుడు అవకాశం ఇచ్చారు. పాస్టర్ గారికి వందనాలు. మా పాస్టర్ గారిని బట్టి మేము ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే తల్లిదండ్రుల విషయంలో వాక్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే తల్లిదండ్రులను ప్రేమించండి, మీరేమి బతికున్నప్పుడు ఏం చూడపోతే చచ్చిపోయిన సమాధులు కట్టించి వాటిని పూజించడం కాదు, దండలేసి అని చెప్తారు. అట్లా మనం అందరం తల్లిదండ్రులు ప్రేమించి మన తల్లిదండ్రులని వాళ్ళకు విధేయులుగా ఉండి దేవుని ప్రేమలో ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుని వందనాలు. మా కుటుంబం తరపున మీ అందరికీ వందనాలు. ఈ సాక్ష్యం ఎంతసేపు విన్నందుకు. మా కుటుంబం గురించి, మా నాన్న గురించి, మా కుటుంబ సభ్యులందరి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని నిర్మల టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధ ఆదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి 42వ వచనం వరకు చదువుకున్నాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఎండిరి. దేవుడి వాక్య భాగము మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని
చేసి ఉండలేరని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే, పేతురు చెప్పిన రక్షణ సత్యాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పేతురు చెప్పిన రక్షణ సత్యాలు. రక్షించబడాలంటే ఎలాంటి సత్యాన్ని మనం అనుసరించాలనో పేతురు ఇక్కడ 2వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఆయన చెప్పిన మాటలకు ప్రాముఖ్యత ఏమిటంటే, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తరువాత పెంతెకొస్తు దినమున పేతురు చేసిన మొట్టమొదటి ఉపదేశానికి ప్రతిఫలముగా ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందుకొని సంఘములో చేర్చబడ్డారు. అది ఈ యొక్క ఉపదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అలాంటి ప్రసంగంలోని చివరి మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇందులో పేతురు చెప్పినటువంటి రక్షణ సత్యాలు అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. గమనించండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. ఆ అధ్యాయంలో ఎన్నో మాటలు చెప్పాడు పేతురు, కానీ 37వ వచనంలో వారు ఈ మాటలు విని అని చెప్పడం లేదు. ఈ మాటలు విని అంటే పేతురు చెప్పిన మాటలన్నిటినీ విని అనే అర్థం వస్తాయి. ఇక్కడ ఏకవచనం వాడాడు, వారు ఈ మాట విని. ఆ పైన ఉన్న అనేకమైన మాటల్లో ఏ మాట విని వారు నొచ్చుకున్నారు? ఆ పై వచనంలో ఉంది, 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఏమంటున్నారు? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగిరి. మీరు సిలువ వేసిన యేసుక్రీస్తునే దేవుడు ప్రభువుగా నియమించాడు. ఇది ఇజ్రాయిల్ అందరూ తెలుసుకోవాలి అని రూఢిగా చెప్పాడు పేతురు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. మేము సిలువ వేసితిమా? ఎలాగూ మనకు తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రికలో మన అవిధేయతను బట్టి దేవుని మరలా అదృశ్యముగా సిలువ వేయి వారం అవుతున్నాం. ప్రత్యక్షంగా సిలువ వేసిన వారు, పరోక్షంగా సహకరించిన వారు, చూస్తూ వింటూ మౌనంగా ఉన్నవారు అందరూ పాలి భాగస్తులే. కనుకనే పేతురు అంటున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా నియమించినాడు, ఇది మీరు తెలుసుకోవాలి అని చెప్పగానే వారికి హృదయంలో గుచ్చుకున్నది ఆ మాట. అందుకే వారు నొచ్చుకొని అంటున్నారు, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగిరి. అందుకు పేతురు ఏం చెబుతున్నాడు? 38వ వచనంలో పేతురు, మీరు మారు మనసు పొందాలి. మొదటి మాట, మీరు మారు మనసు పొందాలి. రక్షించబడాలంటే మొట్టమొదట మనము
మారు మనసు పొందాలి. మారు మనసు ఎందుకు పొందాలి? పుట్టుకతో వచ్చినటువంటి మనసు మంచిది కాదు, పవిత్రమైనది కాదు, పరలోక సంబంధమైనది కాదు, దైవ సంబంధమైనది కాదు. అది మానవ సంబంధమైనది, శరీర సంబంధమైనది, ఈ లోక సంబంధమైనది. కనుక అట్టి మనసుతో ఎవడు రక్షించబడలేడు. ఈ లోక సంబంధమైనది గనుక పుట్టుకతో వచ్చిన మనసు అది ఈ లోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటుంది, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోదు. ఎందుకంటే అది పరలోక సంబంధమైనది కాదు కాబట్టి. అందుకని ఏమంటాడంటే కొలస్సీ 3:2 పౌలు భక్తుడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూలోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు, పైనున్న వాటి మీదనే. అంటే పరలోకం మనకు పైన ఉన్నది, ఆ పరలోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టుకోండి. నూతన యెరూషలేము ఉంది, జీవజలములు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మన్నా ఉంది, దేవుడున్నాడు, దేవుని పరిపాలన ఉంది, దేవునికి సన్నిధి ఉంది. కాబట్టి పరలోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకోండి, ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. అవి గతించిపోయేవి, నశింపజేసేవి. గతించిపోయేవి, నశింపజేసేవి కాబట్టి వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకని? వాటి మీద మనసు పెట్టుకుంటే అవి మనల్ని నశింపజేస్తాయి, గతింపజేస్తాయి, స్వనాశనాన్నే కలుగు చేస్తాయి. పుట్టుకతో వచ్చినటువంటి ఈ లోక సంబంధమైన మనస్సు స్వనాశనము చేస్తుంది తప్ప పరలోకానికి వెళ్ళనీయదు. కనుక మీరు మారు మనసు పొందాలి. పుట్టుకతో వచ్చినటువంటి శరీరానుసారమైన మనస్సును చంపివేయాలి. పరలోకం మీదనే మనసు పెట్టుకునేటటువంటి ఆ ప్రత్యేకమైన మనస్సును మీరు కలిగి ఉండాలి. ఏమిటి ఆ ప్రత్యేకమైన మనస్సు? ఫిలిప్పీ 2:5, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు? 12 సంవత్సరాల ప్రాయంలో తల్లిదండ్రులు విడిచి మర్చిపోయి వెళ్ళిపోతే కలవరపడలేదు, గోల చేయలేదు, కేకలు వేయలేదు. నెమ్మదిగా దేవాలయంలో కూర్చొని మత పెద్దలతో కలిసి వారికి దేవునిక లేఖనాలు వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు అది. ఈ లోక సంబంధమైన మనస్సు అయితే తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయారని చెప్పి కేకలు వేస్తారు, కలవరపడతారు, అందరికీ చెప్పుకుంటారు, మా అమ్మా నాన్న నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఎక్కడైనా కనపడ్డారా అని. అది ఈ లోక సంబంధమైన మనస్సు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు అలాంటి మనస్సు కాదు. ఆయన ఈ లోక సంబంధి కాదు. కనుక ఆయన పరలోక సంబంధి గనక, పరలోక సంబంధమైన మనస్సు కలిగి ఉన్నాడు గనక ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు విడిచి వెళ్ళినా మరిచిపోయినా కంగారు పడకుండా దేవాలయంలోనే ఉన్నాడు. ఏమి తిన్నాడో, నిద్రపోయాడో లేదో వాటన్నిటినీ కూడా ఆయన ఆలోచన చేయలేదు. 3 దినములు ఏకదాటిగా దేవుని మందిరములో ఉండి మతాధికారులతో దేవుని యొక్క లేఖనాలని విశ్లేషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఆశ్చర్యచకితులవుతూ ఉన్నారు. 30 సంవత్సరాల వరకు కూడా నజరేతులో తల్లిదండ్రులు ఇంట్లో ఉండి వారికి లోబడి ఉండెను. పరలోక సంబంధమైన మనస్సు కనుక తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. దేవుడిచ్చిన సమయం వచ్చింది, బాప్తిసం తీసుకున్నాడు, ఆత్మచేత అరణ్యానికి కొనిపోబడ్డాడు, శోధించబడుతూ ఉన్నాడు. మిక్కిరి ఆకలి కొని ఉన్నావు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. ఈ లోక సంబంధమైన మనస్సు అయితే ఆ ప్రయత్నం చేస్తుంది. క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఈ లోక సంబంధమైన మనస్సు కాదు గనక ఆ ప్రయత్నం చేయలే.
మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని చెప్పాడు. క్రీస్తు యేసు కలిగిన మనసు అలాంటిది. ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ చూడు, వాటి మహిమను చూడు. నేను ఎవరికి ఇవ్వకూడదునో వారికి ఇవ్వగలను. ఒకసారి నాకు సాష్టాంగపడి నమస్కారం చెయ్యి, ఈ లోకమును దాని భోగమును నీకు ఇచ్చేస్తానన్నాడు సాతానుడు. ఈ లోక సంబంధమైన మనస్సు కలిగిన వారైతే సాతానికి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. క్రీస్తు చేయలేదే. కారణం ఆయన ఈ లోక సంబంధమైన మనస్సు కలిగిన వాడు కాదు. కనుక ఏమన్నాడు? నీ తండ్రి అయిన దేవుని మాత్రమే ఆరాధించాలి. క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కలిగి ఉంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడంబాలకి మనం లోబడం. ఈ లోకం మీద మనసు పెట్టుకోము, పైన వాటి మీదనే మనం మనసు పెట్టుకుంటాం. కనుక మారు మనసు పొందుడి అన్నాడు పేతురు మొట్టమొదట. పుట్టుకతో వచ్చిన ఈ యొక్క మనస్సు అంత అపవిత్రమే, ఆలోచనలన్నీ అపవిత్రమే. కనుక మనం వేరు మనస్సును పొందుకోవాలి. అంటే నెబుకద్నెజర్ రాజు కూడా పొందుకున్నాడు. రాజుగా ఉన్నప్పుడు మానవ మనస్సు కలిగి ఉన్నాడు. మిడిసిపడినప్పుడు ఆ మనసు పోయింది. ఏ మనసు వచ్చింది? పశువు మనసు వచ్చింది. సత్యం తెలుసుకున్నప్పుడు మరలా మానవ మనసు వచ్చింది. అలాంటి మారు మనసు కాదు. మానవ మనసును వదిలేసి పశు మనసు కలిగి ఉండడం కాదు. మారు మనసు అంటే పైనున్న వాటినే వెదికేటటువంటి క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కలిగి ఉండాలి. మన ఆలోచనలు అన్నీ దైవ సంబంధమైనవిగా ఉండాలి, పరలోక సంబంధమైనవిగా ఉండాలి. మన ఆలోచన ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే మనం మారు మనసు పొందుకునే వారముగా గుర్తించగలుగుతాం. అట్టివారే రక్షించబడతారని పేతురు భక్తుడు మొట్టమొదటి ప్రసంగంలో చెప్పిన మొదటి మాట అది. రెండవ మాట ఏమిటి? అదే అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం 2వ వాక్యం. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. మారు మనసు పొందుడి మొదటి మాట. రెండవది పాప క్షమాపణ పొందుడి. పాప క్షమాపణ పొందకపోతే చాలా కష్టం. మనం ఏ భారమైనా మొయ్యగలమేమో కానీ చివరికి సంసార భారాన్నైనా మోయగలమేమో కానీ పాప భారాన్ని మాత్రము మోయలేము. మన యొక్క దోష శిక్షను మనం భరించలేం. మనందరి పాప భారాన్ని మోసిన యేసు ప్రభు ఏమైపోయినాడు? ఎంతగా శిక్షించబడ్డాడు? ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు పొందుకున్నాడు? మనం పొందుకోగలమా? మనం ఆ శిక్షను భరించగలమా? నీకు బదులుగా, నాకు బదులుగా, మనకు బదులుగా యేసయ్య అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, హింసించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, చివరికి రక్తం చిందించి ప్రాణం పెట్టినాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. పాప క్షమాపణ అందుకే మనం పొందుకోవాలి. పాప క్షమాపణ ఎప్పుడో పొందుకోవడం కాదు, చేసినప్పుడల్లా పొందుకోవాలి. పాపం చేసావా? వెంటనే, ఆలస్యం చేయొద్దు. వెంటనే దేవుని తట్టు తిరుగు, ఒప్పుకో, క్షమాపణ పొందుకో. ఏదో జనవరి 1వ తేదీన మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఒప్పుకుందామంటే కుదరదు. ఈ సంవత్సరం అంతా నీ పాపారం నీ నెత్తి మీద పడి 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 నీవు మోయలేనటువంటి భారముతో నీవు కృంగిపోయి జీవితం నలిగిపోయి ఎందుకు వచ్చింది అంత బాధ? పౌలు అంటున్నాడు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. దేని చేత? క్రీస్తు రక్తము చేత ప్రతిదినము కడుగబడుతూ ఉన్నాడు. అనుదినము ఆయన చేసేటటువంటి వ్యాజ్యాలలో, అనుదినము ఆయన చేసేట తర్కములలో, విస్తారమైన మాటల్లో దోషముండక మానదన్నట్టుగా ఆయన గ్రహించినటువంటి అనుదిన దోషాలను క్రీస్తు రక్తంలో కడుక్కుంటూ అనుదిన ఆత్మీయ అభ్యాసం చేయొచ్చు కొనసాగుతూ ఉన్నాడు. మనము కూడా ఎప్పటికప్పుడు పాపం చేసామా? మనస్సాక్షి చేత గుచ్చబడిన వారమై, అయ్యో
నా దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన పాపం నేను ఎలాగ చేయుదును, చేసిన తర్వాత ఎలాగ చేసేదని అని పశ్చాత్తాపడి వెంటనే ప్రభువా నేను చేసి ఈ తప్పిదానికి నాకు వెంటనే శిక్ష రానియకు, ఆ శిక్ష రాకముందే నేను పశ్చాత్తాపడుతున్నా, నా పాపాలు క్షమించు అని దేవుణ్ణి కానీ వేడుకుంటే తప్పకుండా ఆయన పాపాలు క్షమిస్తాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చక్కటి మాట ఉంది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఎంత పాపినైనా క్షమించ సిద్ధ మనసు కలిగిన దేవుడు అని చెప్పాడు. శాపగ్రస్తుని కూడా క్షమించడానికి ఆయన మ్రాను మీద వేలాడి శాపగ్రాహి అయ్యను. విస్తారమైన పాపం చేసిన వారైనా, ఘోరాతి ఘోరమైన పాపం చేసిన వారైనా, శాపగ్రస్తులనైనా క్షమిస్తాడు ఆయన. నిజముగా నీవు పశ్చాత్తాపడి అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అంటే చాలు. దేవా పాపినైన నన్ను కరుణించుము, కరుణించేశాడు. అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదువుతున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించు. ఎప్పుడండి ఎప్పుడు క్షమిస్తాడు మన పాపాలు? మనము మన ఎడల అపరాధము చేసిన వారిని క్షమించినప్పుడు. మన యొక్క పాపములు అన్నీ క్షమించబడాలంటే పశ్చాత్తాపనే కాదు, మనం కూడా క్షమించువారముగా ఉండాలి. ఎవరైతే మన ఎడల అపరాధం చేశారో వారు మన శత్రువులు కావచ్చు, మన పొరుగువారు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, ఇతర దేశస్థులు కావచ్చు, ఎవరైనా సరే మనం క్షమించాల్సిందే. మన పాపలు క్షమించబడాలంటే మనం వాళ్ళందరినీ క్షమించాలి. అప్పుడే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. ఎంత మంచి దేవుడో చూడండి. శత్రువులను కూడా క్షమించమన్నాడు. నిన్ను దుఃఖ పెట్టేవాడిని, బాధ పెట్టేవాడిని కూడా క్షమించు, ప్రేమించు అన్నాడు. ఎంత మంచి దేవుడు అండి. కాబట్టి నీ పాపములు క్షమించబడాలంటే నీ పాపములు ఒప్పుకోవాలి. రెండవది, నీవు కూడా నీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించాలి. మరొక మాట, లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం నుంచి 48వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం నుంచి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తర పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. మన విస్తార పాపములు క్షమించబడాలంటే దేవుని మనం కొంచెముగా ప్రేమిస్తే సరిపోదు, విస్తారముగా ప్రేమించాలి. మనం కొద్దిగా పాపం చేసిన వారమైతే దేవుని కొద్దిగా ప్రేమిస్తే సరిపోతుంది. మనం కొంచెంగా పాపం చేసామా, ఒకరోజు డైరీ కానీ రాయగలిగితే ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల దాకా మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు అన్నీ డైరీ రాయగలిగితే ఒక దస్తా వస్తుందా? ఇక ఒక వారానికి యోహాన్ అన్నాడు, దేవుడు చేసిన కార్యాలన్నీ వివరించి రాస్తే భూలోకమైన చాలదు ఆ గ్రంథాలకి అన్నాడు. అసలు మన జీవితంలో చేసిన దోషాలు వివరించి కానీ రాస్తే ఈ గ్రహం ఏంది, చంద్రగ్రహం కూడా చాలదు అనిపిస్తుంది మనకు. అన్ని విస్తారమైన పాపం చేసినాడు. మనము యేసుని ఎంతగా ప్రేమించాలి? విస్తారముగా ప్రేమించాలి. కొంచెముగా ప్రేమిస్తాడు ఎవడు? కొంచెముగా పాపాలు క్షమించబడిన వాడు.
విస్తారమైన పాపాలు క్షమించబడిన వాడు విస్తారముగా ప్రేమిస్తాడు. నరమాంస భక్షకుడు అనుకుంటాడు, అయ్యో దేవుని రూపములో దేవుని ఊపిరి కలిగిన మనుషులు నేను చంపి తిన్నానే, అయినా నన్ను క్షమించాడే అని ఆలోచన చేసినప్పుడు వాడు దేవునికి ఇష్టపూర్వకంగా దాసుడు అయిపోతాడు. అంతే, అంతగా ప్రేమిస్తాడు. గెరాసెని దేశస్థుడు, నా ఇంటి వారు మర్చిపోయారు, నా ఊరి వారు నిర్లక్ష్యం చేశారు, నన్ను వెతుక్కుంటూ వచ్చావు యేసయ్యా, నన్ను బాగుపరిచావు యేసయ్యా, ఇప్పుడు నేను నా ఇంటికి నా ఊరికి పోవాలని లేదు, నేను నీతో కూడా వస్తాను, నన్ను నీతో కూడా రానిమ్మని అడిగాడు. ఎంతగా ప్రేమించాడండి. యేసయ్య మనల్ని క్షమించే విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా యేసయ్యని మనము విస్తారంగా ప్రేమించబద్ధులమై ఉంటాము. కనుక పేతురు చెప్పిన మొట్టమొదటి ప్రసంగంలో రక్షణ సత్యాలు మొదటి మాట ఏమిటి? మారు మనసు పొందుడి. రెండవది పాప క్షమాపణ పొందుడి. మూడో మాట ఏం చెప్పాడంటే అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం చివరి భాగం, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎప్పుడు పరిశుద్ధాత్మని వరం పొందుకునేది? పరిశుద్ధాత్మ సదస్సుకి వెళ్ళిపోయి ఉన్న పాటున అక్కడికి పోయి వాళ్ళు చప్పట్లు కొడుతుంటే మనం చప్పట్లు కొట్టి, వాళ్ళు ఎగరుతుంటే మనం ఎగిరి లయబద్ధంగా ఎగిరి ఇవి చేస్తేనా? పరిశుద్ధాత్మను వరము నీవు ఎప్పుడు పొందుకుంటావంటే మొట్టమొదటి మారు మనసు పొంది ఉండాలి. రెండవది పాప క్షమాపణ పొందుకుని ఉండాలి. అప్పుడు అనే మాట అక్కడ ఉంది. అప్పుడు అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి 2-3 సార్లు. అప్పుడే, ఇంకెప్పుడు కాదు. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును నీవు పొందుకుంటావు. ఎంతకీ ఈ వరాల సంగతి ఏందో, ఈ వరాల గోలేందో ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడంటే, సహోదరులారా, పరిశుద్ధాత్మ వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్పి 8వ వచనం నుంచి ఆ వరాల గురించి చెబుతున్నాడు. ఆ వరాల గురించి మనం మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, ఇవన్నీ వరాలు. ఇప్పుడు మొదటి వరం ఏంటి? బుద్ధి వాక్యము అనేది వరం. మనలో చాలామందికి ఉంది ఆ వరం. ఇంట్లో బిడ్డలకి బుద్ధి చెబుతాం, సంఘంలో కొంతమందికి బుద్ధి చెబుతాం, పెళ్ళైన కొత్త దంపతులు ఏదైనా వివాదం వస్తే బుద్ధి చెబుతాం పెద్దలముగా. అలాగని మనలో చాలామంది బుద్ధివాక్యాన్ని దేవుడు మన నోట ఉంచి ఉన్నాడు కనుక బుద్ధి చెప్పేవారముగా ఉంటూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి? బుద్ధివాక్యం అనే వరం మనం పొందుకుని ఉన్నామనేగా అర్థం. ఎవరైనా మీరు వరము కలిగి ఉన్నారా అంటే ఏం చెప్తారు? కలిగి ఉన్నామని చెప్పండి. ఏ వరము అని అంటారు, ఏం చెప్తారు? బుద్ధి చెప్పే వరం కలిగి ఉన్నామని చెప్పండి. ఏ వరము? మీకు బుద్ధి చెప్పే వరం మేము కలిగి ఉన్నామని చెప్పండి. మొదటి వరం అది. రెండో వరం ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, అజ్ఞానులకు జ్ఞానం బోధించేటటువంటిది కూడా వరమే. సత్యము తెలియని వారికి సత్యం చెప్పడం అనేది ఒక వరం. దేవుడు నీ నోట నా నోట మనందరి నోట జ్ఞానవాక్కును ఉంచి ఉన్నాడంటే మనమందరము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాం, దేవుని వరాన్ని కలిగి ఉన్నాం. ఎవరైనా మీరు వరము కలిగి ఉన్నారంటే కలిగి ఉన్నామని చెప్పండి. ఏ వరము అంటే మీకు బుద్ధి చెప్పే వరం కలిగి ఉన్నాము, మీకు జ్ఞానబోధ చేసే వరాన్ని కలిగి ఉన్నామని చెప్పండి. మనకుంది. మనం అందరం చెబుతున్నాం, జ్ఞానవాక్యం చెబుతున్నాం, బుద్ధివాక్యాలు చెబుతున్నాం, మన సహోదరులకి మన బిడ్డలకు చెబుతున్నాం, తప్పిదములో ఉన్నవారు చెబుతున్నాం, స్నేహితులు చెబుతున్నాం. మన నోట దేవుడు బుద్ధివాక్యం ఉంచాడు, జ్ఞానవాక్యం ఉంచాడు, మనకు ఆత్మవరం ఇచ్చాడు. అలాగే మరొకటి కూడా ఏంటి? 9వ వచనంలో మరొకరి ఆత్మ వలన విశ్వాసమును, దేవుడిచిన వాగ్దానాల కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నామంటే విశ్వాసం అనే వరము కలిగి ఉన్నవారమే. మనం అడిగినవి దేవుడు ఇస్తాడనే నిరీక్షణ కలిగి ఉన్నామంటే విశ్వాసం అనే వరాన్ని కలిగి ఉన్నవారమే. గుర్తించడం లేదు చాలామంది. దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు బుద్ధివాక్యము అనే వరము, జ్ఞానవాక్యం అనే వరము, విశ్వాసం అనే వరము. మనలో అందరికీ అన్నీ కాదు కానీ ఒక్కరికి, కొంతమందికి బుద్ధివాక్యం అనే వరము, కొంతమంది జ్ఞానవాక్యం అనే వరం, మరికొంత విశ్వాసం అనే వరం ఇచ్చి ఉన్నాడు. ఇలాగనే మనం అందరం వరం కలిగిన వాళ్ళమే. అలాగే 4వది మరి ఒకరికి స్వస్థపరచు వరము. వచ్చిన రోగులందరినీ
అందరినీ స్వస్థపరచాలి. అట్టివాడు స్వస్థపరచు వరము కలిగిన వాడు. బాగైనోడేమో నా ప్రార్థన వల్ల బాగైనాడు, బాగ్గానోడికేమో నీ అవిశ్వాసం వల్ల బాగ్గాలేదు అని చెప్పేవాడు కాదు. అటు చెప్పేవాళ్ళు స్వస్థపరచు వరం కలిగిన వాళ్ళు కాదు. యేసుప్రభు దగ్గరికి వచ్చారు, కొంతమంది స్వస్థపరిచాడు, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచింది అన్నాడు. మరికొంతమంది వచ్చారు, వాడికి అసలు విశ్వాసం లేదు, పాపం చేత పక్షవాతంతో ఉన్నాడు. అతను తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి అతను బాగు చేశాడు. అట్లా కొంతమందిని బాగు చేశాడు. మరికొంతమంది వచ్చారు, వారికి విశ్వాసం లేదు, వారికి తీసుకొచ్చిన వారికి విశ్వాసం లేదు, అసలు యేసుప్రభు స్వస్థపరచడం అనేదే తెలియదు. బెతస్తా కొనేటి దగ్గర ఉండే వాడికి కానీ, దయ్యాలు పట్టిన వాళ్ళకి కానీ దేవుడు తన విశ్వాసాన్ని బట్టి బాగు చేశాడు. ఆయన అందరినీ బాగు చేసిననే మాట కనబడుతుంది మీకు పలు చోట్ల. స్వస్థపరచు అనే వరము కలిగిన వాడు ఉంటే అతని దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరినీ ఈ రీతిగా బాగు చేయాలి. అట్టివాడే స్వస్థపరచు వరము కలిగిన వాడు. ఇంకా చూడండి, ఇంకొక వరం చెబుతున్నాడు ఇక్కడ. మరి యొక్కనికి అద్భుతములు చేయు శక్తియు ప్రజలందరినీ ఆశ్చర్యము కలిగించేటటువంటి కార్యాలు చేయాలి. యెహోషువ చేశాడు. సూర్యుడు గిబియోనులో ఆగము ఆగిపోయాడు, ఇంచుమించు ఒకనాడెల్లా. అద్భుత కార్యాలు చేసేటటువంటి వరము సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవసరమైతే ఇస్తాడు. తర్వాత మరి ఒకనికి ప్రవచన వరము. అవిశ్వాసి వచ్చినప్పుడు వాడు విశ్వాసిగా మారిపోవాలి. అది ప్రవచన వరం అంటే. సహోదరుడా, ఇదిగో నీవు ఈ ఆలోచనతో వచ్చావు, నీ జీవితం ఈ లోపం ఉంది, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు, నేనే పట్టణస్థులారా 40 దినాలే మీకు టైము. విశ్వాసులు అయిపోయినారు. ప్రవచన వరం విశ్వాసులకే, అవిశ్వాసులకే. అవిశ్వాసి వచ్చినప్పుడు విశ్వాసిగా మారిపోవాలి. అందుకనే సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఈ వరాలన్నీ కూడా. మరి ఒకనికి ఆత్మల వివేచన వరం మనలో చాలామందికి ఉందండోయ్. కొంతమంది నాకు చెబుతుంటారు, పాస్టర్ గారు అటు చూడు, పాస్టర్ గారు ఇటు చూడు. వాళ్ళు గ్రహించేస్తుంటారు, నేను గ్రహించినానో లేదో అని నాకు చెప్తుంటారు. వాళ్ళు గ్రహించుంటారు, నేను అంతకంటే ముందు గ్రహించుంటాను. మనమంతా ఎవరమే? ఆవులిస్తే ఇంకనేంది, అట్లాంటి వాళ్ళ మనం అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆత్మల వివేచన వరం. పాస్టర్ గారు ఖచ్చితంగా అతనికి దయ్యం బట్టి ఉంటుంది చెప్పేస్తారు కొంతమంది ఇదిగో పాస్టర్ గారు అతను దైవజనుడే, దేవుని ఆత్మ కలిగిన వాడే. పాస్టర్ గారు అదిగో అతను నటిస్తున్నాడు, దురాత్మ లేదు, దేవుని ఆత్మ లేదు, నటిస్తున్నాడు చెప్పేస్తూ ఉంటారు. ఏంది? ఆత్మల వివేచన వరం ఇది. మనల్ని మనం మోసపోనీయకుండా దేవుడు మనకిచ్చే ఆత్మల వివేచన వరం. వివేచన అంటే వస్తారు, చూశారు, వేషధారులు వస్తారు, దురాత్మ పట్టిన వాళ్ళు వస్తారు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వస్తారు. మనం వివేచిస్తాం వాళ్ళని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ చూపుల్ని, వారి క్రియల్ని, వారి నడకల్ని వివేచించి తెలుసుకుంటాం సత్యాన్ని. ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, ఇతడు దురాత్మ కలిగిన వాడు, ఇతడు ఏ ఆత్మ లేదుగా నటిస్తున్నాడనే సత్యం మనకు అర్థమైపోతుంది. అంటే అర్థం ఏంటి? నీకు ఆత్మల వివేచన వరము ఉన్నది అని అర్థం. ఈలాగున మనలో అందరికీ వరాలు ఉన్నట్టే. ఇక ఆ తర్వాత కూడా చూడండి ఎన్నున్నాయో. మరి యొక్కనికి నానావిధ భాషలను. నీకు నాకు వచ్చిన భాషలు కాదండోయ్. ఈ భాషల వరం ఉందంటే మనం ఎన్ని నేర్చుకున్న భాషలు వరములు ఇచ్చే భాష అంటే అకస్మాత్తుగా అప్పటికప్పుడే వస్తాయి ఆ భాషలు. నేర్చుకున్న భాషలుగా ఉండవు, వచ్చిన భాషలుగా ఉంటాయి. అది వరము. మనం టేప్ రికార్డులో ఎవడో భాషలు మాట్లాడింది పెట్టుకుని రికార్డ్ చేసేడు కూర్చొని. భాషలంటే మనం స్కూల్లో నేర్చుకునేవి కాదు, పెద్దల దగ్గర నేర్చుకునేవి కాదు, విని నేర్చుకున్నటువంటి సంస్కృతం కాదు, ఆ భాష కాదు. అప్పటికప్పుడు దేవుడు ఇస్తాడు. బాబెలు గోపురం దగ్గర ఇచ్చినట్టు, పెంతెకొస్తు దినాన్ని ఇచ్చినట్టు. అది వరం అంటే. ఆ భాషలు మాట్లాడాలి. తర్వాత ఇంకా ఏమన్నాడు? మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. ఇది కూడా అభ్యసించితే వచ్చేది కాదు. భాషలకి అర్థం ట్రాన్స్లేషన్ చేస్తుంటామే, ఇంగ్లీష్కి తెలుగు, ఇంగ్లీష్కి తమిళకి తెలుగు, ఇట్లా. ఇది నేర్చుకున్న భాషలు నేర్చుకుంటే వచ్చేటటువంటి తర్జుమా. ఇవి కాదు, అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తాడు.
అది వరం. కాబట్టి మరలా సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మొదటి మాట ఏంటి? రక్షించబడాలంటే మారు మనసు పొందాలి. రెండవది, మూడవది దేవుని స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు 39వ వచనంలో, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు చెప్పండి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. 3 పొందవలసిన సత్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఇప్పుడు ఇంకొకటి పొందమంటున్నాడు. ఏమిటి? రక్షణ. ఎట్లా? మూర్ఖులకు మీరు వేరైపోయి, మూర్ఖులకు మీరు వేరైపోతేనే రక్షణ. మూర్ఖులతో కూడా ఉంటే, మూర్ఖంగా మీరున్న మూర్ఖులతో మీరున్న రక్షణ పొందలేరు. ఎందుకు అనంటే, ఎలాంటి వారు మూర్ఖులు? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12-13 వచనాలు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడిని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టేదరు. దేవుని మాట కూడా వినరు. మూర్ఖులు ఎవరి మాట వినరు? వారు పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్టుగా తివిరి ఇసుకున తైలము తీయవచ్చునేమో కానీ మూర్ఖుని మనసుని రంజింపజేయలేరట. సామెత అది. కాబట్టి దేవుడు కూడా సహించలేడు మూర్ఖంగా ఉంటే. నీలో ఉన్న మూర్ఖతని విడిచిపెట్టాలి, మూర్ఖుల సహవాసం కూడా విడిచిపెట్టాలి. ఎందుకంటే వారు దేవుని మాట వినరు, ఎవరి మాట వినరు. వారు లోబడే స్వభావం కలిగిన వారు కాదు. రక్షించబడాలంటే నీవు దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, పెద్దలకు లోబడాలి, న్యాయాధిపతులకు లోబడాలి, యాజకులకు లోబడాలి. అది మూర్ఖులతో ఉంటే కుదరదు. నీవు దొంగలతో సహవాసం చేస్తే నీవు దొంగవైపోతావు. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధుడు అయిపోతావు. అంటే మన సహవాసం మన జీవితాన్ని అంత ప్రభావితం చేస్తుంది. అందుకు దేవుడు వద్దంటున్నాడు. మన స్నేహం, మన సహవాసం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మన భవిష్యత్తు మీద మిక్కిరి ప్రభావం చూపిస్తుంది. అందుకనే బిడ్డల్ని స్కూల్కి పంపించేటప్పుడు, మళ్ళీ స్కూళ్ళు తెరుస్తున్నారుగా, తల్లిదండ్రులు చెబుతారు, నాయన మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకో, చెడు అలవాట్లు ఉండే వాళ్ళతో స్నేహం చేయొద్దు. వాళ్ళు ముందు బెంచ్లో ఉంటుంది, నువ్వు వెనకాల బెంచ్లో కూర్చో, పర్వాలే. వాళ్ళు వెనకాల బెంచ్లో ఉంటే నువ్వు ముందు బెంచ్లో కూర్చో. మంచి వాళ్ళతో స్నేహం చేయి, చదువుకునే వాళ్ళతో స్నేహం చేయి. ఎన్ని బుద్ధి మాటలు చెప్పి పంపిస్తాం మనం. ఎందుకని? చదువుకునే వాడితో స్నేహం చేస్తే వీడు కూడా చదువుకొని బాగుపడతాడు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే వీడు చెడు అలవాట్లు రాకుండా బాగుపడతాడు. అలాగే మరి మనము, దేవుడు కూడా అదే మనం చెబుతున్నాడు, మూర్ఖులతో సహవాసం చేయొద్దు. ఎందుకంటే వారు లోబడేవారు కాదు గనక మీరు కూడా లోబడని వారిగా మారితే రక్షణ పొందలేరు. కాబట్టి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయ్యను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహముతో గృహ దేవతలను పూజించుటతో సమానము. మూర్ఖత దేనితో సమానం? మాయా విగ్రహములు, గృహ దేవతలను పూజించుటతో సమానంగా దేవుడు భావిస్తున్నాడు. నీవు మూర్ఖం కలిగి ఉన్నావు అంతే. తల్లిదండ్రుల మాట వినడంలే, పెద్దల మాట వినడంలే, అన్నల మాట వినడంలే, అక్కల మాట వినడంలే, ఎవరి మాట వినడంలే. నీవు నీ ఆలోచన నీవు పూజిస్తున్నావు. నీ మూర్ఖత్వమే నీకు మాయా విగ్రహం, నీ మూర్ఖత్వమే నీ గృహ దేవత. ఎవరి మాట వినడం లేదు కదా, బాగుపడడం లేదు. నీ ఆలోచించకపోతే నువ్వు బాగుపడడంలే. బాగుపడే ఆలోచన ఎవరైనా చెప్తే దాన్ని నీవు వినడంలే. మూర్ఖం. మనకై మనం తెలుసుకోం బాగుపడేటటువంటి మార్గం ఏంటో. ఎవరైనా చెప్తే కూడా వినం. ఇంకెట్లా బాగుపడతారు?
కాబట్టి అలాంటి వారితో మీరు సహవాసం చేయొద్దు. మీరు రక్షణ పొందుకోవాలంటే 101వ కీర్తన 4వ వచనం, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దేవుడు కూడా సహవాసం చేయడం లే. మూర్ఖులతో దేవుడు కూడా సహవాసం చేయడం లేదు, తన బిడ్డలు కూడా సహవాసం చేయొద్దు అంటున్నాడు. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలి. చివరిగా మరొక వచనం 18వ కీర్తన 26వ వచనం, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు చెప్పిన మొట్టమొదటి ఉపదేశంలోని రక్షణ సత్యాలు 4. మొదటిది, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రెండవది, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మూడవది, ఇంకా ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నాలుగవది, వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని బహుగా బహుగా దీవించునుగాక. ఈ 4 మనం పొందిన వారమైతే డొక్కా లేదు, రక్షించబడిన వారమే. మనం రక్షించబడాలంటే ఈ 4 పొందుకుని వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఏ మాటలు చెప్పునో ఆ మాటలే మీరు ఈ సమయంలో మాకు తెలియజేశారు ప్రభువా. మేము మా బిడ్డలకి ఏ రీతిగా చెబుతామో ఆ రీతిగానే మీరు మాకు చెప్పారు ప్రభువా. మారు మనసు పొందమంటున్నారు, పాపక్షమాపణ పొందమంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకోమంటున్నారు, రక్షణ పొందుకోమంటున్నారు ప్రభువా. మేమందరం ఇష్టపడుతూ ఉన్నాం తండ్రి. ఏదైనా లోపం ఉంటే నా తండ్రి లోపం సరిచేయండి ప్రభువా. మేము మా బిడ్డలు నా తండ్రి ఈ 4 విషయాలను పొందుకున్న వారముగా అయ్యా నీ యందు మేము సంతోషించే వారముగా సాగిపోవడానికి సహాయం చేయండి. ఏదైనా లోటు ఉంటే ప్రభువా సరిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకందరికీ మారు మనసు దయచేయండి, పాపక్షమాపణ పరిపూర్ణంగా దయచేయండి, పరిశుద్ధాత్మ వరము మాకు ఇంకా అనుగ్రహించండి. నీ రక్షణ మార్గంలో మమ్మల్ని నా తండ్రి నిండుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకున్న ఆటంకాన్ని తొలగించండి, శరీర బలహీన తొలగించండి, అపాధికలు లయపరచమని మరొకసారి ప్రభువా ఈ విని వాక్య భాగం వ్యర్థం కాకుండా మా హృదయాల్లో మా జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీవంబు మనకబ్బును, సర్వలోకము మనలను తన వాక్య సత్య